శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. లక్ష్మణస్య సుదుష్కరం దశరథిర్మహాత్మా హృష్టా బభూవుర్యుది యుధపేంద్ర నిపాతితం శక్రజితం నిశమ్య. మహర్షి అంటారు, బాగా బడలిపోయి ఒంటి నిండా గాయాలైనటువంటి లక్ష్మణమూర్తికి సుషేనుడు ఓషధీ చేత చికిత్స చేసిన తరువాత ఆయన తిరిగి స్వాంతన పొంది పూర్ణమైనటువంటి శరీరారోగ్యమును మానసికమైనటువంటి ఉత్తేజమును తిరిగి పొందగలిగారు. ఆ స్థితిలో లక్ష్మణస్వామితో కలిసి ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూసి అక్కడ ఉన్న వానరులందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిన్న ఇంద్రజిత్ సంహారం చేసిన తరువాత లక్ష్మణస్వామితో కూడినటువంటి రామచంద్రమూర్తి యొక్క స్థితి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు ఒక లక్షణంతో ప్రారంభం చెయ్యాలి అని శాస్త్రవాక్కు. మంగళంతో ప్రారంభం చేసి మధ్యలో మంగళం ఉండి చివర మంగళంతో పూర్తి చెయ్యాలి. ఎందుకంటే ఉపన్యాస ప్రారంభంలోనే ఏదన్నా శోకంతో కూడిన ఘట్టం ఉంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి మంగళంతో మొదలు పెట్టాలి మళ్ళీ. ఎందుకంటే మరి కొడుకు మరణించాడని రావణాసురుడు ఏడుస్తాడు, అందుకని వెనక్కి వెళ్ళి వస్తుంటాను. ఎందుకు అలా వెనక్కి వెళుతుంటారు ఈయన అని మీకు అనుమానం ఉంటుందేమో అని నేను దాన్ని నివృత్తి చేయడానికి ఆ విషయం మనవి చేశాను. తదనంతరము రావణాసురుడి దగ్గరికి వెళ్ళినటువంటి రాక్షసులు ఆయనకి నివేదించారు, నీ ప్రియకుమారుడైనటువంటి ఇంద్రజిత్ యుద్ధములో లక్ష్మణస్వామి చేతిలో నిహతుడైపోయాడు. కానీ ప్రభు మరణించే సమయంలో కూడా చాలా తీవ్రమైనటువంటి యుద్ధాన్ని చేసి ఆ లక్ష్మణుని చేతిలో ప్రాణములను విడిచిపెట్టాడు అని చెప్పారు. చాలా విశేషమైన శోకానికి గురయ్యాడు. ఆయన మూర్ఛపోయాడు ఆ మాట వినగానే రావణాసురుడు. నీ శరములతో యముణ్ణి కాలపురుషుణ్ణి సైతము మట్టు పెట్టగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడివి, మందర పర్వత శిఖరములను కూడా పిండి చేయగలిగినటువంటి భుజబలమున్నవాడివి, అటువంటి వాడివి ఇవాళ ఒక నరుడి చేతిలో పడిపోయి మరణించావు అని ఏష పంధాః సుయోధానాం సర్వే మరగణేష్వపి యకృతే హన్యతే భర్తుః సపుమాన్ స్వర్గమృచ్చతి అద్య దేవగణాః సర్వే లోకపాలాస్తథర్షయః హతం ఇంద్రజితం శ్రుత్వా సుఖం స్వప్స్యంతి నిర్భయాః. చాలా చిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు రావణాసురుడు. ఆయన మాట్లాడేటటువంటి మాటలకి ఆయనకన్నీ తెలిసని అనిపిస్తుంది, ఆయనకున్నటువంటి మౌఢ్యము అర్థమవుతుంది. ఆయన అన్నాడు, ఒక్కొక్కప్పుడు దేవతలు కూడా ఇలా మరణించవలసి వస్తుంది. కాబట్టి కొడుకు మరణించాడని బాధపడుతున్నాడు, కొడుకు మరణించడాన్ని సరిపెట్టుకుంటున్నాడు, లేక రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనములలో చాలా ప్రధానమైన భాగము ఈ రాక్షస సంహారమే కనుక అటువంటి బుద్ధి పుడితే తప్ప రావణుడు బయటికి రాడు కనుక అటువంటి మూర్ఖపు ప్రవర్తనతో ఉండిపోయాడు అనుకోవాలో. కాబట్టి ఆయన అంటాడు, దేవతలు కూడా ఒక్కొక్కప్పుడు మహాయూధులైనటువంటి వారు యుద్ధరంగంలో పడిపోతూ ఉంటారు. కానీ ఎవరైతే యకృతే హన్యతే భర్తుః, ప్రభువు యొక్క ప్రయోజనము కొరకు ప్రభు కార్యమును అనుసరించి యుద్ధము చేసి యుద్ధంలో శరీరత్యాగం చేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తమ గతుల్ని పొందుతారు, ఊర్ధ్వలోకాలు పొందుతారు. నిజంగా అది ప్రభు కార్యమా, ఆ రాజ్యానికి వచ్చినటువంటి ఆపద, లేకపోతే ఈయన తెచ్చిపెట్టుకున్న వ్యక్తిగత విషయాన్ని దేశ సమస్యగా మార్చాడా అన్నది మీరు ఆలోచిస్తే అది యథార్థానికి రాజ్యానికి వచ్చిన సమస్య కాదు. ప్రభు తన తుంటరితనంతో తన వ్యక్తిగతమైనటువంటి సమస్యని దేశము యొక్క సమస్యగా మార్చి మొత్తం రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నశించిపోతున్నా కూడా విడిచిపెట్టినటువంటి మౌఢ్యంతో తాను నిలబడ్డాడు. అది తెలుసుకుని ఉంటే ఒక వ్యక్తి ప్రయోజనానికి దేశ ప్రయోజనాన్ని బలిపెట్టకూడదు అని ఆలోచించి ఉంటే బాగుండేది. కానీ ఆయనకు అటువంటి ఆలోచన రాదు. కాబట్టి హతం ఇంద్రజితం శ్రుత్వా సుఖం స్వప్స్యంతి నిర్భయాః,
ఇంద్రజిత్ మరణించాడు అన్న వార్త విన్న దేవతలు ఇవాళ బాగా నిద్రపోతారు అన్నాడు. అంటే ఇంద్రజిత్ బతికుంటే చేసే పని ఏమిటంటే దేవతలు పడుకోకుండా చేస్తాడు. దేవతలు ఏం చేస్తుంటారు? దేవతలు మన లోకానికి ఉపకారం చేస్తుంటారు. వాళ్ళు ఎలా ఉపకారం చేస్తారు? మన మీద ఆధారపడి మనకు ఉపకారం చేస్తారు. అదో గమ్మత్తు ఆ ప్రక్రియలో. ఎందుకంటే వాళ్ళకి కావలసినవి మనం ఇస్తాం. మనం ఇవ్వడం అంటే యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులు ఇస్తే మనం ఇచ్చిన హవిస్సులు దేవతలు పుచ్చుకుంటారు. పుచ్చుకుని దేవతలు వీళ్ళు మనకి హవిస్సులు ఇచ్చారన్న తృప్తి చేత, ఆ ఆనందం చేత మనకి వర్షములనిస్తారు, పాడి పంటలనిస్తారు. అవి పుచ్చుకున్న మనం మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు చేసి మళ్ళీ దేవతలకి కృతజ్ఞతని ఆవిష్కరిస్తాం. ఇది ఒక మర్యాదతో కూడుకున్నటువంటి వ్యవస్థ. అందులో దేవతల్ని అవమానించవలసినటువంటి అవసరం ఉండకూడదు, ఆ ఆలోచన రాకూడదు. కానీ దేవతలతో విభేదించాడంటే కారణం ఏమిటంటే ఈ దేవతల కన్నా నేను గొప్పవాణ్ణన్న ఒక భావన. ఆ భావన ఎందుకు వచ్చింది అంటే చేసిన తపస్సు అహంకారం పెంచుకోవడానికి పనికొచ్చింది తప్ప చేసిన తపస్సు తనని తాను ఉద్ధరించుకోవడానికి పనికి రాలేదు. కాబట్టి అటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి ఇప్పుడు చాలా బాధపడ్డాడు. రామలక్ష్మణులు కేవలము నరులు, అటువంటి వారి చేతిలో అంత గొప్పవాడైన నా కొడుకు నిహతుడైపోయాడు. సపుత్రవధ సంతప్త శూర క్రోధవశం గత సమీక్ష్య రావణో బుద్ధ్యా వైదేహ్యా రోచయధ్వదం. ఆయన, నేను మీతో మనవి చేశాను పూర్వం అనేక పర్యాయాలు, కామమునకు ఉండేటటువంటి లక్షణం ఎప్పుడూ రెండుగానే విడుతుంది. ఒకటి తీరడం, రెండు క్రోధం. అయితే ఇందులో మళ్ళీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? మనిషి యొక్క శక్తి వ్యయం ఎప్పుడు జరుగుతుందంటే కామము తీరితే జరుగుతుందా, కామము తీరకపోవడం వల్ల వచ్చిన క్రోధము వల్ల ఎక్కువ శక్తి వినియోగం అవుతుందా? అంటే కామము తీరకపోవడం వల్ల కలిగేటటువంటి క్రోధం వల్ల వినిమయం అయ్యేటటువంటి శక్తి కన్నా కామము తీరిందన్న తృప్తి వల్ల వ్యయమయ్యేటటువంటి శక్తి ఎక్కువ. లోకంలో అదొక చిత్రమైనటువంటి విషయం. మనిషి తన తేజస్సునంతటినీ ఎందుకు పోగొట్టుకుంటాడంటే కోరుకున్న తర్వాత ఆ కోరిక సిద్ధించినప్పుడు కలిగినటువంటి తృప్తి వలన తేజస్సు నశిస్తుంది. క్రోధం ఆ కోరిక తీరకపోతే పుడుతుంది. ఆ క్రోధము వలన కూడా తేజస్సు నశిస్తుంది. కానీ క్రోధము వలన ఎక్కువ తేజస్సు నశిస్తుందా, కామము తీరడం వల్ల ఎక్కువ తేజస్సు నశిస్తుందా అంటే కామము తీరడం వలననే ఎక్కువ తేజస్సు పోతుంది. నేను అంతకన్నా ఇంకా దాన్ని ఇప్పుడు లోపలికి విచారణ చేయడానికి తగిన సమయం కాదు. అది ఎదర ఉపన్యాసానికి ప్రతిబంధకం అవుతుంది. కాబట్టి కామమునకు రెండే లక్షణాలు ఉంటాయి. ఒకటి క్రోధముగా పరిణమించాలి తీరకపోతే, రెండు తీరితే తృప్తిగా పరిణమించాలి. ఈ రెండిటికి మనసే ఆలంబనం. ఇందులో చిత్రం ఏమిటంటే రెండిటి చేత కూడా తేజస్సుని క్షయం చేస్తుంది. అందుకే తేజస్సు నిలబెట్టుకోగలిగిన వాళ్ళు ఎవరై ఉంటారంటే అకాములై ఉంటారు. మీరు చూడండి, ఏ కోరిక లేనటువంటి వాడి తేజస్సు దినదినాభివృద్ధి పొందుతుంది. ఎందుకో తెలుసా? వాడికి క్షయమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే వాడికి కోరిక ఉంటే కదా తీరింది అనడానికి. అసలు కోరుకోడు. కోరిక ఉంటే కదా క్రోధం పుట్టడానికి తీరలేదని. అందుకని ఆ రెండు మార్గములు మూసుకుపోతాయి. మూసుకుపోతే ఏమవుతుందంటే ఆయన తేజస్సు పెరిగిపోతుంటుంది. తేజస్సు పెరగడానికి ఉండేటటువంటి ప్రధానమైన కారణం అది. ఎక్కడ నిత్యతృప్తితో కూడిన జీవనం ఉంటుందో అక్కడ తేజస్సు ఉంటుంది. తృప్తి లేని చోట తేజస్సు క్షయం అవుతుంది. అందుకే ఎప్పుడూ కూడా మనిషి తన జీవితంలో నేర్చుకోవలసినటువంటి ప్రధానమైన లక్షణం తృప్తితో బతకడం నేర్చుకోవాలి. నేను మీతో పూర్వం అనేక పర్యాయాలు మనవి చేశాను. ఈ తృప్తి అన్నదాన్ని ఎలా వస్తుంది అంటే మీరు కోరి కోరి తీసుకొస్తే వచ్చేది కాదు. ఎందుకంటే నువ్వు తృప్తిగా ఉండు అన్నారనుకోండి, అదేం ఉండదు. నాకు అది లేదుగా అంటే, నాకు అది లేదుగా అంటే మీరు ఏం చేయవలసిందంటే నీకేమి ఇవ్వలేదు ఈశ్వరుడు అని అడుగుతూ ఉండాలి. మీరు దాన్ని తిరగబడ్డారనుకోండి, దాని మీద అది వింటుంది మాట. మీరు తిరగబడలేదనుకోండి మనస్సు మీద, అది ఎప్పుడూ కోరుతూనే ఉంటుంది. ఎప్పుడు కోరినా దాని పగంతా ఎలా ఉంటుందంటే ఇదే రోహిణి వంక అంగారకుడు చూడ్డం అంటారు.
తేజస్సుని నింపేవాళ్ళు ఒకళ్ళు శరీరంలో. మనం తిన్న ఆహారంలో 6వ వంతుని మనసుగా తేజస్సుగా మారుస్తుంటాడు ఈశ్వరుడు. ఈ తేజస్సుని క్షయం చేస్తుంటాడు ఇంకొకడు. లోపల కోర్కెలు పుట్టించి మనసులో తీరితే తృప్తి, తీరకపోతే క్రోధం, ఈ రెండిటి చేత తేజోక్షయం అయిపోతుంటుంది. చిట్ట చివరికి ఏమైపోతుందంటే అసలు జీవితంలో తేజస్సుని నిలబెట్టుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మనుష్య శరీరం పొందడం వల్ల ఏ ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకోవాలో దానిని సిద్ధింప చేసుకోలేడు. అందుకే తృప్తి అన్న మాటకి ఆలంబనం కింద ఏది తీసుకోమని పెద్దలు చెప్తారంటే 10 మందికి పనికొచ్చేటటువంటి పని ఈశ్వర కార్యంగా చేయమని చెప్తారు. 10 మందికి వచ్చే పని అంటే మీరు మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను 10 మందికి అన్నం పెడుతున్నానన్నాను అనుకోండి, మళ్ళీ అదో అహంకారానికి కారణం అవుతుంది. ఎందుకంటే నేను 10 మందికి అన్నం పెడుతున్నానండి, నేను రోజు అన్నదానం చేస్తుంటానండి, రోజు 10 మందికి అన్నం పెడుతున్నానండి అన్నాడు. నేను 10 మందికి కంటి ఆపరేషన్ చేయించానండి అన్నాడు అనుకోండి, మళ్ళీ అది ఏమవుతుందో తెలుసా అండి, అదో అహంకారానికి కారణం అవుతుంది. మీరు చూడండి, కొంతమంది చిత్రమైన మాట మాట్లాడతారు. మేము ఫలానా వాళ్ళని ఉపన్యాసాలకి తీసుకెళ్ళామండి, ఫలానా వాళ్ళని ఉపన్యాసాలకి తీసుకెళ్ళామండి అంటారు. తీసుకెళ్ళడం ఏమిటి? తీసుకెడితే నీకేం వచ్చింది? అహంకారం వచ్చింది. విని నువ్వేమైనా మారావా? ఫలానా వారు అనుగ్రహించి మా ఊరు వస్తే వారి దగ్గర వినే భాగ్యం మాకు కలిగిందండి అను. అప్పుడు నువ్వు బాగా నువ్వు సంస్కరించుకున్నావని గుర్తు. వాక్కు హృదయ సంస్కారమునకు ప్రతిబింబంగా నిలబడుతుంది. అందుకే మీరు మాట్లాడే మాటని బట్టి మీరు ఎంత స్థాయి సంస్కారాన్ని పొంది ఉన్నారు అన్నది పెద్దలు లెక్క కట్టేస్తారు. అందుకే పెద్దల దగ్గరికి వెడితే వినడం ఎక్కువ, తక్కువ మాట్లాడు అంటుంటారు. ఎందుకు అనవసరంగా సంస్కారాన్ని బయట పెట్టడం? వారు పెద్దలు అని నువ్వు అంగీకరించి ఉంటే, చాలా తక్కువగా మాట్లాడి ఉంటే బాగుంటుంది. కనుక ఇప్పుడు రావణాసురుని యొక్క హృదయంలో ఎప్పుడూ కామము ఉండిపోయింది కాబట్టి అది ఈశ్వరపరం కాదు. ఈశ్వరపరం అయిందనుకోండి, వచ్చే అనుగ్రహం ఏమిటో తెలుసా అండి? నేనన్నం పెట్టానండవు. భగవంతుడు రోజు నాతో 10 మందికి అన్నం పెట్టిస్తున్నాడండి అంటాడు. ఇప్పుడు నువ్వు పెడుతున్నావా, ఈశ్వరుడు పెట్టిస్తున్నాడా? ఈశ్వరుడు పెట్టిస్తున్నాడు. తాను ఈశ్వరుడికి పనిముట్టు. అహంకారం ప్రబలడానికి ఏం ఉండదు. అందులో తన కోరికేదో తీరింది అన్నదేం ఉండదు. తన కోరికల్ని తన కదలికల్ని ఏం చేస్తాడంటే ఈశ్వరపరం చేస్తాడు, ఈశ్వర సేవగా మారుస్తాడు. కాబట్టి మనసు కామముతో కూడిన సంకల్పములు చేసే అవకాశం ఇవ్వకుండా సంకల్పములన్నీ భగవత్ సేవగా చేసేటటువంటి సంకల్పములుగా మారుస్తాడు. అప్పుడు మనసుని ఖాళీగా ఉండు అంటే ఉండకుండా ఉండేదాని బలహీనతని బలంగా మార్చుకుని వాడుకుంటాడు. దానివల్ల తేజస్సుని నిలబెట్టుకుంటాడు. నిలబెట్టుకున్న తేజస్సుతో ఈశ్వరాభిముఖుడవుతాడు. ఆ ఈశ్వరాభిముఖుడై చాలా తొందరగా ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేసి ఈశ్వరుణ్ణి చేరుకుంటాడు. దానివల్ల ఈ ఉపాధిని ఈశ్వరుడు ఇచ్చినందుకు తత్ప్రయోజనమును పొందుతాడు. ఇది తెలియకుండా ఇంకా ఎన్ని చెయ్యండి, అవి ఎందుకు పనికొస్తాయంటే మళ్ళీ పతనం అవడానికే పనికొస్తాయి. ఇది అసలు చాలా పెద్ద రహస్యం. రహస్యం అంటే మనం పట్టుకోవలసిందే. రహస్యం అంటే మీకు ఎవరికి తెలియదు, నాకు తెలిసింది కాదు నా ఉద్దేశం. ఇది లేదనుకోండి, ఎన్ని ఉన్నా ఏమవుతుందంటే ఇదంతా నా వల్లే అంటుంటాడు. ఇదంతా నా వల్లే అన్న కొద్దీ ఇబ్బంది వస్తుంటుంది. అంత తపస్సు చేశాడు, ఏమంటుంటాడు? ఇది కదా పాడైపోవడానికి కారణం. నేను పడగొడతాను వీళ్ళందరినీ అంటాడు. నాకు తపస్సు ఉందంటాడు. నాకు వాడు బల్యం ఇచ్చాడంటాడు. నాకు వీడి శూలం ఇచ్చాడంటాడు. అవి నా దగ్గర ఉంటే వాడేం చేస్తాడంటాడు. ఇలా అనకుండా రావణుడి 10 తలకాయలు ఈశ్వర సేవ కోసం పనికొచ్చాయనుకోండి, రావణాసురుడు ఎటువంటి గొప్ప స్థితిని పొంది ఉండేవాడు అసలు. అది మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు ఆ దృష్టికోణం ఏర్పడకపోవడం వల్ల వచ్చేటటువంటి ప్రమాదాన్ని మీరు పసిగడతారు. కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టి మళ్ళీ ఎటువైపు పెడుతుంది? ఇప్పుడు ఇందులోంచి అంకురించాలి. అది మహర్షి అంత గొప్పగా ఆ మాటలన్నింటినీ అందుకని ఆయన శ్లోకాల రూపంలో ఇస్తూ ఉంటారు. తిరిగి ఎక్కడికెడుతుంది అంటే తన కామములోంచి ఇవన్నీ జనించాయి కాబట్టి ఆ స్థానం మీద కెడుతుంది. తనకి సీతమ్మ లొంగలేదు సరికదా, లొంగని సీతమ్మ వల్ల తన కొడుకు పడిపోయాడు అని ఆలోచిస్తాడు తప్ప అసలు నేను సీతమ్మని కోరకుండా ఉంటే ఇలా జరిగేది కాదు కదా.
ఆ ఒక్క మాట అన్నాడు అనుకోండి, అయిపోయింది, అంతే, రామాయణం మారిపోయింది. అలా అనలేడు, అలా అనలేడు రావణుడు అని అనకండి. మనం కూడా అలా అనలేకపోతే ఎప్పుడైనా మనం కూడా ప్రమాదపు టంచుల వైపుకి వెళ్ళిపోతున్నట్టే. కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలుగుతోంది అన్నదాన్ని మీరు గమనించి అక్కడ మీరు మారడం అలవాటు చేసుకోవలసి ఉంటుంది. అది లేనంతకాలం ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే చాలా కష్టం దానికి జవాబు. కాబట్టి ఇప్పుడు ఆయన మనసులో ఉన్న భావములు క్రోధముగా పరిణమించాయి. అందుకే మహర్షి అంటారు, వైదేహ్య రోచయద్వధం, నేను విదేహ వంశమునకు చెందినటువంటి సీతమ్మని వధిస్తాను అన్న కోరిక ఆయన యందు జనించినది. అంటే కామము పక్కన క్రోధం పుట్టింది. ఇంద్రజిత్ మరణానికి ఇప్పుడు ఆయన ఎవరిని బలి చేస్తున్నాడు, ఎవరిని దానికి బాధ్యత అంటున్నాడు అంటే సీతమ్మని బాధ్యత అంటున్నాడు. సీతమ్మ లొంగిపోయి ఉంటే ఇంద్రజిత్ మరణించేవాడు కాదుగా. సీతమ్మ లొంగలేదు, అందుకే ఇంద్రజిత్ మరణించాడు. ఏమైనా ఆ తర్కానికి అర్థం ఉందా? అంటే కామం పక్కన క్రోధం పుట్టేటప్పుడు యుక్తాయుక్త విచక్షణని మరిచిపోయేటట్టు చేస్తుంది. అందుకే నరకద్వారము అన్నాడు భగవద్గీతలో గీతాచార్యుడు. నరకద్వారములు కామక్రోధములు అన్నాడు. అవి మనిషిని ఎంత క్రూరమైన ఆలోచన చేయిస్తాయో చూడండి తప్ప నిజాయితీతో నిష్పక్షపాతంగా తనని తాను విచారణ చేసుకునేటటువంటి అవకాశాన్ని అవి ఇవ్వవు. కాబట్టి ఇప్పుడు సీతమ్మని చంపాలి అన్న కోరిక పుట్టింది. తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నస్రబిందవ దీప్తాభ్యామివ దీపాభ్యాం సాక్షిస స్నేహబిందవ. ఆయన యొక్క కనులలోంచి అగ్నిహోత్రంతో కూడినటువంటి తైల బిందువు దీపంలోంచి పడినట్టు నీటి బిందువులు కింద పడ్డాయి. ఎప్పుడైతే మనిషి ఇంతగా కామక్రోధములకు వశుడయ్యాడో అప్పుడు ఒకరు చెప్పినది వినడం కానీ తన మనస్సులో వేరొక ఆలోచన రావడం కానీ ఇక ఉండదు. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మహాపాపము వైపుకి అడుగులు వేయిస్తుంది. ఇప్పుడు ఇది సీతమ్మ కాకుండా ఇంకొకరు ఉన్నారనుకోండి, ఒక బలహీనుడు ఎవరో ఉన్నారనుకోండి, ఆయన చెనకుతాడు. ఎందుచేత అంటే తనని తాను రక్షించుకోగలిగినంత ధర్మము చాలా తీవ్ర స్థాయిలో ఉందనుకోండి, ఈయన బుద్ధి ఎప్పుడూ వినని వాడు ఒకరి మాట వింటాడు. అది విన్నాడు అంటే రావణుడి ప్రజ్ఞ కాదు. చిత్రం ఏంటంటే ఎవరి మీదకి వెళ్ళాడో వారు చెనకబడడానికి వీలు లేదు. కారణం ఆవిడ ధర్మం అంత గొప్పదనమాట, ఆవిడ పాతివ్రతా ధర్మం అంత గొప్పది. అది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎన్నడూ వినని వాడు ఒకడి మాట విని సంపుతానన్నవాడు చంపడం మాంతాడు. అదేంటి ఎప్పుడు వినడన్నారు కదా మీరు, రావణుడు ఇవాళ ఎందుకు విన్నాడు అంటే మీరు దీన్ని పట్టుకోవలసి ఉంటుంది రామాయణంలో. ఇది పట్టుకుంటే మనకి ప్రయోజనం, ఇది పట్టుకోకపోతే కథగా వింటే తప్పని నేనన్ను ఉద్ధరించి తీరుతుంది రామాయణం. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శృణ్వన్ రామకథానాథం కోనయాతి పరంగతిం. పైకి విన్నా మధురమైన కథ, రామకథలో ఉన్న నాదము అంతరార్థమును గుర్తిరిగితే అటువంటి వాడు కోనయాతి పరంగతిం. ఎందుకు వెళ్ళాడు పరగతులకు, ఎందుకు పొందాడు ఈశ్వరుణ్ణి, పొంది తీరుతాడు. అంటే అసలు అనుమానం లేదన్నారంతే. రామాయణము యొక్క అంతరార్థము తెలిస్తే అటువంటి వాడిని కామక్రోధములు వశం చేసుకోవడం కుదరని స్థితికి తాను పెరగగలిగిన అభ్యాసమునందు నిలబడగలడు. అంటే ఉత్తరక్షణం కటాక్షింపబడుతుందని నేను అనను. ఎందుకంటే మార్గము తెలియడం వేరు, తెలిసున్న దాన్ని మీరు అనుష్ఠించడం వేరు. మీకు ఆకలి వేసి ఇంట్లో అన్నం ఉండడం వేరు, మీరు తినడం వేరు. మీరు తినకపోతే తీరదుగా. రామాయణంలో మార్గం మీకు తెలియడం వేరు, తెలిసున్న దాన్ని మీరు అనుష్ఠించడం వేరు. అనుష్ఠానంలోకి రాకపోతే అది మిమ్మల్ని రక్షిస్తుందన్నంత పెద్ద మాట నేను అనలేను, చాలా కష్టం ఆ మాట. అలా ఒకవేళ అన్నా అది చాలా చౌకుబారు మాట. కాబట్టి ఇప్పుడు ఆయన అపారమైన క్రోధమును పొందాడు. పొంది ఇప్పుడు ఈ క్రోధము ఎలా పరిణమించిందంటే అంటుకోవాలి కానీ దావానలం అరణ్యాన్నంతటినీ కాలుస్తుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో దావానలం అంటుకుంటే, అరణ్యం అంటుకుంటే ఉండేటటువంటి స్థితి అత్యంత భయానకంగా ఉంటుంది. నేను ఒక్కసారి అనుభవించాను. నేను ఒకసారి శ్రీశైలం నుంచి మంచి వేసవి కాలంలో ఒక రాత్రి వేళ
6 గంటలకో 7 గంటలకో బయలుదేరి దిగిపోతున్నాం. బస్సు ఆఫ్ చేశారు. దావానలం అంటే అరణ్యం అంటుకుంది, ఎటువైపు నుంచి మంట వస్తుందో తెలియదని. నిజంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నాం. ఎందుకంటే ఎటు చూసినా అగ్ని జ్వాలలే, ఆకాశాన్ని అంటుతున్నట్టే ఉంటాయి ఆ చీకట్లో. ఏదో ఈశ్వరానుగ్రహం. నువ్వు ఎదరెదురు ఎప్పుడైనా ఉపన్యాసంలో చెప్పడానికి చూస్తే బాగా చెప్తామని నీకు చూపించానన్నాడేమో ఈశ్వరుడు. క్షేమంగా కొండ దిగిపోయామనుకోండి ఆ లోయలోంచి. కాబట్టి ఇప్పుడు అది అంటుకుంది. అది ఎంత దూరం అంటుకుందంటే, కవచం బ్రహ్మదత్తం మే యదాదిత్య సమప్రభం దేవాసుర విమర్దేషు నభిన్నం వజ్రశక్తిభి. నాకు చతుర్ముఖ బ్రహ్మగారు నా తపస్సు యొక్క ఫలితముగా నాకు అనుగ్రహించినటువంటి స్వర్ణ కవచం ఉంది. ఆ కవచము ఇంద్రుని యొక్క వజ్రాయుధము చేత కూడా భేదింపబడదు. దాన్ని బయటికి తీయండి. ఎత్తదాతి ప్రసన్నేన సశరం కార్ముకం మహత్ దేవాసుర విమర్దేషు మమదత్తం స్వయంభువా. నాకు చతుర్ముఖ బ్రహ్మగారు మహత్ దేవాసుర విమర్దేషు మమదత్తం స్వయంభువా. నాకు చతుర్ముఖ బ్రహ్మగారు యుద్ధంలో వాడడం కోసం ఇచ్చినటువంటి కార్ముకము అంటే స్వర్ణమయమైనటువంటి ధనస్సు, బాణములు ఉన్నాయి. వాటిని కూడా పైకి తీయండి. అద్య తూర్య శతైర్భీమం ధనురుద్ధాప్యతాం మమ రామలక్ష్మణయోరేవ వధాయ వరమాహవే. నేను ఆ ధనస్సుని బాణములను తీసుకుని రామలక్ష్మణుల్ని వధిస్తాను. కాబట్టి మీరు వాటిని సిద్ధంగా ఉంచండి. వాటిని సిద్ధంగా ఉంచండి అన్నాడంటే, ఇప్పుడు యుద్ధానికి ముందు రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళటం లేదు, ఇంకొక చోటుకి ఎడుతున్నాడు. ఎక్కడికి ఎడుతున్నాడు అంటే, మంత్రులను పిలిచి అన్నాడు, నా కొడుకు మాయాసీతని సంహరించాడు రథం మీద తీసుకెళ్ళి. కానీ అతను అనుకున్న ప్రయోజనాన్ని సాధించలేకపోయాడు. నేను ఇవాళ నిజంగా సీతనే సంహరించేస్తాను. కాబట్టి ఇప్పుడు ఇదంతా జరగడానికి కారణమైనటువంటిది ఎవరో ఆ సీతమ్మని నిగ్రహిస్తాను అని ఒక పెద్ద కత్తి తీసుకుని విపరీతమైన వేగంతో అశోకవనంలోకి వెడుతున్నాడు. ఆయన వేగాన్ని, ఆ చేతిలో కత్తిని చూసింది సీతమ్మ. నేను మీతో మనవి చేశాను కదా, నరుడి కథ ఇది, మీరు అలాగే ఆలోచించాలని. ఆవిడ అనుకుంది, నేను ఆనాడు హనుమ